కాకినాడ నగరం రామకృష్ణారావుపేట కృష్ణమూర్తి వీధిలో వెంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రథమ వార్షికోత్సవ మహోత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి మూలవిరాట్ మూర్తులకు విశేష పూజ, లక్ష్మీ గణపతి హోమం, కళ్యాణం తదితర విశిష్ట పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు సీరపు వెంకటరమణ, కన్వీనర్ దారపు మాధవరెడ్డిలు మాట్లాడుతూ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మునగల అప్పారావు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. తిరుపతిలో జరిగే విధంగా స్వామివారి కళ్యాణం కాకినాడ రామకృష్ణారావుపేటలో నిర్వహించడం జరుగుతుందన్నారు. మహోత్సవాలలో భాగంగా ఈ నెల 26 వరకు స్వామివారు వివిధ అలంకరణ భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మునగాల గురునాథ్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ నాయన సత్యనారాయణ, జాయింట్ కన్వీనర్ సీరపు పోతురాజు, బాబ్జీ, ట్రెజరర్ నీలాపు బాల వెంకటరావు, జాయింట్ ట్రెజరర్ చల్లా వెంకటరమణ, ఆర్గనైజింగ్ వైస్ ప్రెసిడెంట్ దారపు వేమనరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ దారపు గోవిందరాజారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. కృష్ణమూర్తి వారి వీధిలో వెలిసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ప్రథమ వార్షికోత్సవం బ్రహ్మోత్సవాలతో సమానంగా చేసే ఉద్దేశంగా కమిటీ నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా మా పేటలోని ప్రధాన రహదారిని తిరుమల మాడవీధిగా భక్తులందరూ కలిసి, మహిళా భక్తులందరూ కలిసి విశేషంగా తయారు చేయడం జరిగినది. ఆ మాడవీధిలోనే స్వామివారు 26వ తారీఖు వరకు, శివరాత్రి రోజు వరకు స్వామివారి వాహన సేవలు ఉంటాయి. 17వ తారీఖున మొదలై 25వ తారీఖున వాహన సేవ చివరి రోజు, 26న శివరాత్రి రోజు పాల సంబరంతో స్వామివారి నవరాత్రి ఉత్సవాలు ముగింపు జరుగుతుంది. విశేషంగా తిరుపతి మాదిరిగానే చేయాలనే సత్సంకల్పంతో మేము కొంతమందిని వాహనాలు అడిగి అదే రీతిన వాహన సేవలు ప్రతిరోజు విశేషంగా జరిగేలాగా, వాహన సేవతో పాటుగా 5 మంది వేద పండితులతో వచ్చిన ప్రతి భక్తునికి ఆశీర్వచనం ఇచ్చే విధంగా, ఆ ఆశీర్వచనంతో పాటు కోలాటం, కోళ్ళ సంబరం, దప్పిడి గోళ్ళు ఇలాంటి కార్యక్రమాలు స్వామివారి ముందు జరిగే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ ప్రతిరోజు 17వ తారీఖు నుంచి సాయంత్రం 6 గంటల నుండి 9:30 వరకు జరిగే మా వాహన సేవలను ప్రతిరోజు వీక్షించవలసిందిగా కోరుచున్నాం. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కట్టి ఈ రోజుకి ప్రథమ సంవత్సరం వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అన్నదానం, ఈరోజు కళ్యాణం చేసిన వారు మునకాల అప్పారావు గారు తీర్చేసిన వాళ్ళ అల్లుడు, మనవరాలు, వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఈరోజు చేయడం జరుగుతుంది. తదుపరి అన్నదానం కూడా వాళ్ళు ఆధ్వర్యంలో జరుగుతుంది. రేపటి నుంచి ఈ కార్యక్రమం 26 వరకు సజావుగా ప్రతిరోజు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. కావున భక్తులందరూ ఇచ్చేసి ఈరోజు ఎమ్మెల్యే గారు వచ్చి ప్రథమంగా వచ్చి పూజ చేయించారు. ఆయన చేతుల మీద పూజ చేయించారు. ఈరోజు ఇప్పుడు అన్నదానం జరుగుతుంది. ఇప్పుడు సాయంకాలం కూడా మనకి భరతనాట్యం, ఇంకా కోలాటం అన్నీ జరుగుతాయి.